ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మరో మహిళతోనూ ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవని పోలీసుల దర్యాప్తులో గుర్తించినట్లు తెలిసింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ట్రైనీ మహిళ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు మరో మహిళతోనూ సంబంధాలు నెరిపినట్లు ట్రైనీ మహిళా ఐపీఎస్ మౌఖికంగా ఫిర్యాదు చేయగా ఆ దిశగా దర్యాప్తు చేసిన అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్లు తెలిసింది. ట్రైనీ మహిళా ఐపీఎస్ పై వేధింపుల కేసు దర్యాప్తులో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా పోలీసులు అశోక్ నగర్ లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో సోదాలు నిర్వహించారు. ల్యాప్టాప్, సెల్ ఫోన్, ఇద్దరు వ్యక్తుల చేతిరాతతో ఉన్న 2 ప్రేమలేఖలు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రేమలేఖలపై రాసిన పేర్ల ఆధారంగా ఆరా తీసిన పోలీసులకు కొత్త ఆధారం లభించింది. ఉదయ్ కృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళకు 2014లోనే వివాహమైంది. 2023 నుంచి ఆమె భర్తకు దూరంగా కుమారుడితో కలిసి ఉంటున్నారు. ఈ సమయంలో పరిచయమైన ఉదయ్ కృష్ణారెడ్డితో ఆమెకు స్నేహం కుదిరింది. హైదరాబాద్ వచ్చిన ఆమె కొంతకాలం ప్రైవేట్ సంస్థలో పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో ఉదయ్ కృష్ణారెడ్డి సూచనతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి అశోక్ నగర్ లోని ఓ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో కొలువులో చేరారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడ్డాక లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందామని ఉదయ్ కృష్ణారెడ్డి కోరినా చట్ట ప్రకారం విడాకులు రాకపోవడంతో ఆమె తిరస్కరించినట్లు సమాచారం. ఇక ట్రైనీ మహిళా ఐపీఎస్ ను మరో మహిళ ఈ ఏడాది ఫిబ్రవరిలో కలిసినట్లు విచారణలో వెల్లడైంది. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనపై వారిద్దరూ పరస్పరం చర్చించుకున్నట్లు తెలుస్తోంది.